టైం వస్తుంది. ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం పల్లె నుండి ఢిల్లీ దాకా తల్లి ఎర్ర జెండ ఎర్ర కోట పైన ఎగరేయ గమనం ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం. ఎప్పుడో మిత్రులు కోరినప్పుడు రాసినటువంటి ఇక ప్రధానంగా నేను ఇవాళ వచ్చింది కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చింది. పుస్తకావిష్కరణ కవి సమ్మేళనం నాతోనేమో కవి సజ్జనతో చెప్పించున్నాను. నేనేమనుకుంటే నేను వాటి మెంబర్ ఆఫ్ సిపిఐ నా అవసరం పార్టీలకు అతీతంగా ఉందనే నేను సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తీసుకోవాల్సిన అవసరం ఎస్ సినిమా రచయిత చాలామంది నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. విరసం సభ్యులైతే ఆయన పేరు వేదిక ఎత్తద్దు మూసుకో అని డైరెక్ట్గా నా పేరు చెప్తున్నటువంటి విరసం పెద్దలు కూడా ఉన్నారు. అయినా పర్లేదు, నేను దాన్ని తన స్పోర్టివ్గా తీసుకుంటాను తప్ప. శ్రీశ్రీ ఒక మాట చెప్పాడు, ఎందుకు మీరు సినిమా పాటలు రాస్తారు? ఆయన రాననుకున్నావేమో ఆడిన మాటను నిలిపేవాడిని కాననుకున్నావేమో అని రాశాడు శ్రీశ్రీ. ఒక తెలుగు బీట దేవరా ఒకటే రాయన. ఆయన ఒకసారి అడిగితే 4 పాటలు సినిమా వాళ్ళకి కావాల్సిన రాస్తే 5వ పాట నాకు కావాల్సిన వాళ్ళకు రాసే అవకాశం వస్తుంది కదా. సినిమా మీడియా నేను సినిమాలోకి రావడానికి నాకు ఆదర్శం మా నాన్నగారు కాదు, శ్రీశ్రీ. బహిరంగ సభలు బహుశా నా జీవితకాలం మొత్తంలో ఉన్న ఒక 500, 1000, 15, 10,000 సభలలో సభకో 1,00,000 మంది వచ్చినా అంతే, సభకో 10,000 మంది వచ్చినా అంతే. కానీ సినిమాలో మనం అనుకున్నటువంటి ఉద్దేశం కనుక దొరికి మనం పాట రాస్తే సిద్ధిక వేసినంత సేపట్లో భూమి మీద ఉన్న 17-18 కోట్ల మంది తెలుగు వాళ్ళ గుండెల్లోకి దూసుకుంటుంది. దట్ ఈస్ ద మీడియా, దట్ ఈస్ పవర్ ఆఫ్ పవర్. సినిమా మీడియా, సినిమాను విమర్శించడం ఉంది, సినిమా మంచిది కాకపోవచ్చు, సినిమా కమర్షియల్ కావచ్చు, సినిమా వ్యాపారాత్మకమైన కళ కూడా పోయి కళ కంటే వ్యాపారాన్ని దగ్గర ఉండొచ్చు. కానీ సినిమాలో ఉన్నటువంటి ఆ విద్యుత్ ప్రసార వేగం ఉంటే అది మాత్రం సత్యం, అది సత్యం. నేను కొమరం భీము పాటని RR సినిమాలో కొమరం భీముడు పాట నేను రాస్తే అంటే నేను ఒక 10 ఏళ్ళు బతికినా కూడా నేను ఒక 100 సభల్లో వినిపించగలను. కానీ వాళ్ళ ఆ పాట కొన్ని కోట్ల మంది విని ఇవాళ భూమి మీద తెలుగువాడు అనుకున్నవాడు ఆ పాట వెలుగువాడు లేడు. అది అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, అది సినిమా. అందుకోసం బడిగట్టుకొని కూర్చున్నటువంటి సినిమా పాటల నుడి నడిన సినిమాకు నేను ఉపయోగపడ్డానా, సినిమా నన్ను వాడుకుందా అంటే వాడుకుంది, సినిమా నాతో ఆడుకుంది. కానీ అండర్లైన్ వాడు ఏంటంటే సినిమాను నేను కూడా వాడుకుంది. ఇంత పెద్ద సినిమా నన్ను వాడుకుంటే ఇంత ఒక చిన్న మనిషి నేను కూడా సినిమాను వాడు. హుసేనమ్మ సినిమాతోటే మొదలైంది మా వేడుక. అందులో ఆగదుమల ఎర్ర జెండ పోరాటం అని రాస్తే ఒప్పుకునే పరిస్థితి కాదు.
ఏం చేయాలి? గోండు భాష వాళ్ళు, గోండు ప్రజలు ఎర్ర జెండాన్ని రంగల జెండా. అక్కడ దాసరి గారు ఒక్క నిమిషం ఆగాడు. తీసేమట్లా వద్దు సార్, అర్థమైంది. ఆయనకు ఇబ్బంది పడుతుంది. ఆగదు మన రగల్చండ పోరాటం, ఉప్పెనలా పొంగుతున్న జనతీర్థం అని మార్చారు. శభాష్ అన్నాడు ఆయన. శభాష్ అంటే ఆయన ఉద్దేశం నెరవేరింది, నా ఉద్దేశం నెరవేరింది. ఆయన సినిమా ఆడుతున్నాడు, నేను రామరామ సినిమా అన్నాడు. ఎవరు చెప్పినారు? ఎరుపు రంగు యాడంటే ఆడే ఉంటానంటివి, కన్న తల్లికి ఎడది తల్లికి కన్నూరెంపావైతివి, నెత్తురే పొత్తిళ్ళుగా ఈ నేల పైన పడి ఉంటివి, ఓద్యమం నిలబాలుడా వీరుడా అభిమన్యుడా అని అన్నప్పుడు సినిమా పరిశ్రమ, సినిమా యంత్రం మనల్ని ఎంత వాడుతుందో మనం కూడా అంతే వాడుతున్నాం. అది శ్రీశ్రీ కావచ్చు, గంధర్వ కావచ్చు, గూఢంధన్య కావచ్చు, అశోకన్య కావచ్చు. వాడుకోవడం ఏమి వెనకాల అవసరం లేదు, వాడుకోవడానికి వెనుకాడుకోవడం అవసరం లేదు. అలా మనం ఎక్కడున్నా మీ నాన్న పేరు పెట్టే శుద్ధాలను మొత్తాన్ని అంటారు, ఎక్కడున్నా మీ అమ్మ పేరు పెట్టే శుద్ధాల జానకం అంటారు, ఎక్కడున్నా నువ్వు పెరిగింది ఎక్కడ అంటే రాజధాని అంటారు. అది ఎట్లా మార్చుతాను? అది మార్చుకోలేదు. అది మార్చుకుంటే మన తల్లి పేరు మార్చుకుంటాం, అది మార్చుకుంటే మన ఫాదర్ పేరు మార్చుకుంటాం. ఇవాళ సరే కవిత్వం గురించి వస్తే, కవిత్వం ఏ పద్ధతిలో రాస్తారు? మీరు పద్యం రాయండి, గద్యం రాయండి, పాట రాయండి, ఏదైనా ఏది రాసినా